శంషాబాద్ బస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇంకా నీట్గా రెడీ అయిపోయి ఇంకా నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేయడమే. స్నానం చేసేసి ఇంకా టిఫిన్ తినేసి ఇంకా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయి కరెక్ట్గా ఫ్లైట్ వచ్చేసి టైము 1కి మాట 1:15కి ఎర్లీగానే వెళ్ళిపోతాం ఒక 3 అవర్స్ ముందే. సో అక్కడ లాంచ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఫ్లైట్ అయితే. అసలు నాకు లిటరలీ చెప్పాలంటే ఏ ఐడియా లేదు దాని గురించి, అసలు ఏ నాలెడ్జ్ లేదు అసలు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎలాగా జర్నీ అని చెప్పి ఫస్ట్ జర్నీ కదా. సో అదంతా నేను అసలు ఎలా జరిగింది ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో మీకు కూడా ఉపయోగపడుతుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఉంటే సో అసలు ఎలా జరుగుతుంది ప్రాసెస్ ఇదంతా మొత్తం రికార్డింగ్ అయితే చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. ఈ బస్ స్టాప్లోనే ఇంకా టిఫిన్ చేసేసి కొద్దిగా అప్పుడు వెళ్ళిపోదాం ఇంకా ఎయిర్పోర్ట్లోకి. సో నేను పోహా అండ్ బోండా అయితే తిన్నాను, టేస్ట్ బాగానే ఉంది. ఆ బస్ కోసం అయితే వెయిటింగ్. బస్ ఎక్కేసి ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఒక 3 అవర్స్లో ఉంటుందన్నమాట మన జర్నీ. బట్ ఇంకా ముందే చెక్ ఇన్ అయిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. బస్ స్టాప్లోనే ఒక షటిల్ బస్ అయితే ఉంటుంది ఎయిర్పోర్ట్ వాళ్ళది, ఫ్రీ అంట. అది ఎక్కేసి ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఫస్ట్ టైం కదా, సో చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో. సో మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాను. షటిల్ బస్ అయితే ఎక్కేసాం. ఇక్కడ నుండి 2 to 3 minutes అంట. ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయాం. మన బస్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. సో ఇక్కడ వెయిటింగ్ అనమాట మొత్తం. చూడండి ఎంత బాగుంది అసలు. క్యాఫ్టేరియా చూసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఎలివేటర్ అయితే ఉంటుందన్నమాట. మనం ఎలివేటర్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. సో లోపలికి వెళ్ళిపోదాం. లెవెల్ 3కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో నా పాస్పోర్ట్ తీసుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోదాం, చెక్ ఇన్ అయిపోదాం. లెట్స్ గో. ఇంకా ఎంట్రన్స్లో ఉన్నాం. ఇంకా లోపల చాలా ఉంటుంది. ఎయిర్పోర్ట్ చాలా పెద్దది అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి మొత్తం చూద్దాం. మేము 9th గేట్ నుంచి అయితే వచ్చాం. ఇప్పుడు వెళ్ళే ఫ్లైట్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో ఇప్పుడు మేము ఎక్కబోయే ఫ్లైట్ వచ్చేసి వెస్టారా. సో వెస్టారా కౌంటర్ దగ్గరికి వెళ్ళి చెక్ ఇన్ అయిపోతాం. మా ఫ్లైట్ 1కి ఉంది, బట్ ముందే చెక్ ఇన్ అయిపోతున్నాం. ఇంకా బయట ఉండి కూడా ఏం చేయం కాబట్టి ఇంకా చెక్ ఇన్ అయిపోతున్నాం అనమాట. ఇవి వెబ్ చెక్ ఇన్ అనమాట. ఇక్కడ చెకింగ్ చేసుకున్నా మనకి బోర్డింగ్ పాస్ అయితే వస్తుంది. సో ఇంక మనం చెక్ ఇన్ అయిపోతాం వెస్టారా. సో బ్యాక్ సైడ్ బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. అంటే మనం పాస్పోర్ట్ అండ్ టికెట్ తీసుకుని వచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు వెరిఫై చేసుకుని మనకి బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేస్తారనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోయి లాంజ్లో ఫుడ్ తినేసి ఇంకా ఫ్లైట్ ఎక్కడమే మనం లేటు. సో లోపలైతే ఎలా ఉంటుందన్నమాట. బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వచ్చేస్తే ఇలా మనకి రకరకాల షాప్స్ అయితే ఉంటాయి. క్లాత్స్ అని చెప్పేసి మనకి షూస్, ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా గోల్డ్, డైమండ్, ఇంకా చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయి. మొత్తం ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్. లాంజ్ అయితే వెతుక్కుంటూ వెళ్ళాలి ఇప్పుడు. సో మా గేట్ నెంబర్ 14 అనమాట. లాంజ్ దగ్గరికి వెళ్తున్నాం. లాంజ్ వచ్చేసి కింద ఉంది. కిందకి వెళ్ళిపోయి ఫస్ట్ ఫుడ్ తినేద్దాం. చూపిస్తుంది కదా యారో కిందకి అని చెప్పేసి. కిందకు వచ్చేస్తే ఎన్క్లేవ్ లాంజ్ అని చెప్పేసి ఉంది. క్రెడిట్ కార్డు ద్వారా మనకి యాక్సెస్ అనమాట. ఫుడ్ తినేసాం. ఇంకా మేము 14 గేట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. పైకి వచ్చేసిన తర్వాత 11 to 14 అని చెప్పేసి కనిపించింది. సో మన 14 గేట్కి వచ్చేసాం. టైం అన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి మనకి అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. ఇక్కడైతే వెయిట్ చేయాలి మనం. సో ఈ వెయిటింగ్ కూడా చూపిస్తాం మీకు ఎలా ఉంది. ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాం. ఇంకా మనం బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. ఈ బోర్డింగ్ పాస్తో ఇంకా మనం ఫ్లైట్ ఎక్కాలన్నమాట. కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఫ్లైట్స్. ఇండిగో అని చెప్పేసి, ఎయిర్ ఇండియా. ఫస్ట్ నుంచి స్టార్ట్ ఎండింగ్ వరకు ప్రాసెస్ ఎలా జరిగిందో నేను మొత్తం వివరిస్తాను మీకు. సో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ అది కూడా ఇండిగో బస్ వస్తుంది. కొంతమందికి అలాగా బస్సెస్ ఉంటాయి అనమాట. బస్ తీసుకెళ్తుంది ఆ ఫ్లైట్ దగ్గరికి. సో అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అండ్ డిఫరెంట్గా ఉంది. చూస్తున్నారు కదా ఎలా వెళ్తుందో ఆ ఫ్లైట్. ఇంకా వరుసగా కంటిన్యూస్గా వెళ్తున్నాయి. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ నైట్ ఎక్కేసాను బస్సు. నైట్ ఎక్కేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాను. అక్కడ షటిల్ బస్ అయితే ఉంటుంది అనమాట. అది ఎక్కేసిన తర్వాత ఫస్ట్లీ నేనైతే వెస్టారా టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. నా డాక్యుమెంట్ ఉంటుంది కదా టికెట్ డాక్యుమెంట్, అదైతే క్యారీ చేయాలి. అండ్ దాంతోపాటు మన డొమెస్టిక్ కాబట్టి పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, లేకపోతే పాన్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకురావాలి. అయితే సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది, అంటే మనది వెరిఫై చేస్తారు. సో ఫస్ట్ అయితే టికెట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేసుకుని అండ్ ఐడి ప్రూఫ్ రెండు మ్యాచ్ అయిన తర్వాత మనల్ని అయితే లోపలికి పంపిస్తారు.
సో తర్వాత ఏం చేయాలంటే మనం బోర్డింగ్ పాస్కి ఎలా అయితే వెళ్ళాలి. సో బోర్డింగ్ పాస్కి వచ్చేసిన తర్వాత మనం ఏ టికెట్ తీసుకున్నామో అక్కడైతే ఉంటుందన్నమాట. అలా కంపెనీస్ ఉంటుంది. ఇండిగో అయితే ఇండిగో బోర్డింగ్ పాస్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ విస్టారా అంటే విస్టారా దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. సో మనది విస్టారా కాబట్టి మొత్తం వెతుక్కుంటూ విస్టారా దగ్గరికి అయితే వచ్చేసాం. విస్టారా దగ్గరికి వచ్చిన తర్వాత ఎకనామీ కాబట్టి ఎకనామీ దగ్గరికి వెళ్ళి మొత్తం బోర్డింగ్ పాస్ తీసుకున్నాం అనమాట. అది ఎలా జరుగుతుందంటే ప్రాసెస్, టికెట్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మనకి ఇది కూడా చెక్ చేస్తారు, పాస్పోర్ట్ కానీ లేకపోతే వేరే ఐడి ప్రూఫ్ కానీ చెక్ చేసిన తర్వాత అప్పుడు మనకైతే బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే ఒక మంచి సీట్ అయితే ఇచ్చారు, అంటే ఎమర్జెన్సీ సీట్ ఉంటుంది కదా, ఆ సీట్ అయితే అలొకేట్ చేశారు. నేను బుక్ చేసుకున్నది అది కాదు. సో వాళ్ళు అడిగారు కావాలా అని చెప్పేసి. సో నేనైతే అడిగాను. వాళ్ళ స్పేస్ అయితే ఎక్కువ ఉంటుందంట. సో మనం వీడియో తీయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. సో అక్కడతో మనకి బోర్డింగ్ పాస్ వచ్చేసింది. సో ఇంచుమించుగా మనం లాస్ట్ స్టెప్ దాకా వచ్చేసినట్టే. అది అయిపోయిన తర్వాత ఏం చేసామంటే ఫుడ్ కోసం అని చెప్పేసి లాంచ్కి వచ్చామన్నమాట. ఇక్కడ రకరకాల ఫుడ్స్ ఏవి ఉంటాయి. మేమైతే క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, క్రెడిట్ కార్డు యూస్ చేసి లాంజ్లో ఫుడ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకుని, మాది ఫ్లైట్ అయితే 12:30, మేము 11:40 దాకా అక్కడ ఉన్నాం లాంజ్లో ఫుడ్ తినేసి. సో అప్పుడు ఏం చేసామంటే ఇంకా బోర్డింగ్ పాస్ ఇది తీసుకుని 1 అవర్ ముందు ఎందుకని మంచిదని చెప్పేసి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాను అనమాట. మనది గేట్ నెంబర్ ఉంటుంది ఈ బోర్డింగ్ పాస్ మీద. సో ఆ గేట్ నెంబర్ చూసుకుని రావాలన్నమాట. మాది 14 గేట్ అనమాట. సో విస్టార్ అది. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కన మాకు ఫ్లైట్స్ అవి కనిపించినాయి. సో అదనమాట ప్రీమియం ఎకనామీ, బిజినెస్ అండ్ ఎకనామీ. సో క్యూ తక్కువ ఉంటుంది బిజినెస్ అండ్ ప్రీమియం ఎకనామీకి. సో అది ప్రాసెస్ అంతే, అది జరిగిందన్నమాట. ఇంకా మనం ఫ్లైట్ ఎక్కడమే కరెక్ట్గా ఇంకా 30 minutes అయితే టైం ఉంది. 30 minutes ఫ్లైట్ ఎక్కింది కూడా వీడియో తీసి చెప్తాను అన్నమాట. సో దట్స్ ఇట్ గైస్, స్టే ట్యూన్. అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్. అదిగోండి మన ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా, అదిగోండి విస్టారా, ఆ ఫ్లైట్ ఎక్కాలి మనం. చెప్పడం మర్చిపోయాను, బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్, బ్యాగ్స్ మొత్తం స్కాన్ చేసి అప్పుడు మన సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత అప్పుడు పంపిస్తారు లోపలికి. ఫ్లైట్ టైం అయిపోయింది, ఇంకా మేము కిందకి వెళ్తున్నాం. సో ఇంకా ఫ్లైట్ ఎక్కేస్తున్నాం. చెకింగ్ కూడా అయిపోయింది అన్నమాట. నడుచుకుంటూ వెళ్ళిపోయి ఎక్కేయడమే. మన ఫ్లైట్ ఎక్కేస్తున్నాం. సో ఎంటర్ అయిపోతాం మనం మన ఫ్లైట్లోకి. అది ప్రీమియం ఎకనామీ అనమాట. సో మనైతే 11 దిగుదామని చెప్పి. సో ఇదే మన సీట్. సో వచ్చాం, కూర్చోడం 11 సీట్. కరెక్ట్గా స్పేస్ అది బాగుందన్నమాట. ఫైనల్లీ ఎక్కేసాం. ఈ స్పేస్ అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఏదో సేఫ్టీ కార్డ్ అని చెప్పేసి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ బుక్, దాంట్లో సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. పక్కన ఇంకొక విస్తారా ఫ్లైట్ అయితే ఉంది. ఇక్కడ సీట్ బెల్ట్ ఉంది, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఎక్కినప్పుడు, అది కంపల్సరీ. సో ఇదైతే అడ్జస్ట్మెంట్ అనమాట. పక్కన సీట్ అయితే ఎంటీగా ఉందన్నమాట, ఎవరు రాలేదు. చూద్దాం, లెట్స్ వెయిట్ ఏమవుద్దో. సో ఈ సీట్ అయితే చాలా స్పేసియస్గా ఉంది. అండ్ ఎయిర్ హోస్టెస్ కూడా మంచిగా ఉన్నారు అందరూ. సో ఇంకా చూద్దాం జర్నీ ఎలా జరుగుతుందో. సో ఎక్కడ వెళ్తున్నానో నెక్స్ట్ డే చెప్తున్నాను కదా, కిందైతే గెస్ట్ చేయండి, కామెంట్స్ చదువుతాను ఎవరు గెస్ట్ చేస్తారో. ఇక్కడ బటన్స్ ఉంటాయి, ఏమన్నా హెల్ప్ కావాలంటే ఇది ప్రెస్ చేస్తే వాళ్ళు వస్తారు. ఫ్లైట్ ఎక్కేసాక క్యాబిన్ క్రూ ఉంటారు, వాళ్ళైతే మనకి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇస్తారు. సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి మొత్తం మనకి వాయిస్ ఓవర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళు చూపిస్తారు కూడా, కనిపిస్తుంది కదా మీకు, కింద చూపించాను కదా. అండ్ నెక్స్ట్ అయితే మన ఫ్లైట్ రెడీగా ఉంది టేక్ ఆఫ్కి. రన్వే దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు. సో ఇంకా ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అనమాట. సౌండ్ రావడం స్టార్ట్ అయింది, స్పీడ్ ఉండొచ్చేస్తుంది. మొత్తం ఎవ్వరు లేరు, మనం ఒకలో ఉన్నాం ఈ రోలో. అయితే ఎవరైనా వస్తారనుకున్నాం కానీ మొత్తం ఖాళీ అయిపోయింది, సీట్స్ అయితే ఎవరు రాలేదు. అండ్ విండో నుండి మాత్రం చూస్తుంటే టేక్ ఆఫ్ మంచి ఎక్సైట్మెంట్గా అయితే ఉందన్నమాట. చిన్నప్పుడు జైంట్ వీల్ కొలంబస్ ఎక్కినప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఉందో అలాగే ఉంది. ఫస్ట్ స్లోగా రన్వే మీద తీసుకొచ్చారు, తర్వాత స్పీడ్ పెట్టారు, మరి మామూలుగా వెళ్ళలేదు అసలు. సౌండ్ వచ్చేసి మొత్తం ఆ రీసౌండ్ గురించో దేని గురించో తెలియదు కానీ అసలు చెవులు అయితే పని చేయలేదు. సడన్ గా జుమ్ అని వెళ్ళిపోయింది, ఇంకా అసలు చెవులు పని చేయలేదు, ఏమి వినిపించట్లేదు కూడా నాకైతే. ఫైనల్లీ టేక్ ఆఫ్ అయితే అయిపోయింది అనమాట. అసలు ఎక్స్పీరియన్స్ ఉంది, మరి మామూలుగా లేదు. టేక్ ఆఫ్ అయినప్పుడు కొద్దిగా భయం వేసింది. అండ్ అసలు కిందకి వ్యూ చూస్తే మాత్రం
అసలు వేరే ప్రపంచానికి వెళ్ళినట్టుంది అసలు. చూడండి ఆ మబ్బులు కానీ అది కానీ. ఎక్సైట్మెంట్ ఏంటో తెలియదు కానీ నాకు వీడియో ఎలా రికార్డ్ చేయాలో కూడా అర్థం కాలేదు. ఫైనల్లీ ఇంకా మొత్తం చాలా వీడియోస్ అయితే రికార్డ్ చేసేసాను అనమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, మొత్తం క్లియర్గా చూపిద్దాం అని చెప్పేసి. నాకు ఈ సీట్ బాగానే అప్గ్రేడ్ చేశారు మొత్తం. నాకు వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. ఆ వ్యూ చూస్తున్నంతసేపు ఇంకా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట. ఆ మేఘాలు కానీ ఆ మబ్బులు కానీ. ఫుడ్ తీసుకొస్తున్నారు క్యాబిన్ క్రూ. మనకి ఈ ఫ్లైట్లో కాంప్లిమెంటరీ ఫుడ్ అయితే ఇస్తారు. అండ్ వ్యూ చూడండి ఎలా ఉందో. మన ఫుడ్ తీసుకొచ్చేసారు. ఇదిగోండి మన ఫుడ్ ఏమి ఇచ్చారో చూసేద్దాం. ఫుడ్ మనం పెట్టుకుని తినడానికి సీట్ దగ్గర ఎలా ఉంటుంది, ఇది ఎలాగ మనం ప్రెస్ చేస్తే మనకి ఎలాగ టేబుల్ కింద వస్తుంది. టేబుల్ మీద పెట్టుకుని మనం ఫుడ్ తినేయడమే. బిస్కెట్ సాంబార్ రైస్లో ఏదో ఉంది అండ్ ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ప్రశాంతంగా వ్యూని చూస్తూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సాంబార్ రైస్ అయితే బాగానే ఉంది. మనకి వెజ్ కావాలంటే వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ ఉంటుంది. మనల్ని అడుగుతారు, అప్పుడు మనం వెజ్ కావాలంటే వెజ్ తీసుకోవచ్చు, కావాలంటే నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ తీసుకోవచ్చు. అండ్ ఈ బిస్కెట్ అయితే 2 బిస్కెట్స్ ఉన్నాయి. ఒక బిస్కెట్ అనుకున్నాను ఈ ప్యాకెట్ చూసి. అండ్ ఫైనల్లీ ఫుడ్ అయితే ఫినిష్ చేసేసాను. ఇప్పుడు మీకు ఫ్లైట్లో లాబరేటరీ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. చూపిద్దాం అని చెప్పేసి వస్తుంటే అసలు ఫ్లైట్ మొత్తం ఖాళీగా ఉంది. సీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయన్నమాట. ప్యాసింజర్స్ అయితే లేరు. లాబరేటరీ దగ్గరికి అయితే వచ్చేసాం. లాబరేటరీకి వచ్చిన తర్వాత చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో. ఒక సింగిల్ కమోడ్ అయితే ఉంది. చాలా క్లీన్గా ఉంచుతారనమాట. బయట వెదర్ ఎలాగుంది అండ్ మనం ఎప్పుడు రీచ్ అవుతాం మన డెస్టినేషన్ అంతా అనౌన్స్ చేస్తారు. మన సీట్ దగ్గరికి అయితే వచ్చేసాను. విండో నుంచి చూస్తున్నారు కదా వ్యూ. కాసేపు అయ్యాక నాకు బోర్ కొట్టి వెదర్ ఒక మ్యాగజైన్ ఉంటే అదైతే ఓపెన్ చేసి చూస్తున్నాను సాంగ్స్ వింటూ. డెస్టినేషన్ దగ్గరికి వచ్చేసాం అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయాం. నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మాత్రం అదిరిపోయిందండి. ల్యాండ్ అయినప్పుడు కూడా కొద్దిగా భయం వేసింది. అంటే కొద్ది సడన్గా బ్రేక్ వేసినట్టు అనిపించింది, కొద్ది షేక్ అయినట్టు. సో ఎలాగైతేనే నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే అయిపోయిందనమాట. బాగా జరిగింది. నేను ఇప్పుడు ఏ స్టేట్కి వచ్చానో గెస్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు గెస్ చేస్తారో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.